హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ అకాడమీ. దిస్ ఈజ్ రత్న. సో నా ఛానల్లో నేను సీటెట్కి క్లాసెస్ చెప్తున్నాను, అలాగే టెట్కి క్లాసెస్ చెప్తున్నాను, డిఎస్సికి క్లాసెస్ చెప్తున్నాను, అలాగే న్యూగా ఏవైనా జాబ్స్ పడాయంటే నేను దానికి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తున్నాను. సో ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారా అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాసెస్ అన్నీ కూడా మీ అందరికీ చాలా ఫ్రీగా అందిస్తున్నాను. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి రైల్వేస్ నుంచి చాలా పెద్ద భారీ ఎత్తున మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 15,498 పోస్టులకు గాను మనకి రైల్వేస్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇదే అతి పెద్ద నోటిఫికేషన్గా మనము తెలుసుకోవచ్చు. సో దాని గురించి నేను ఈరోజు వీడియోలో మీకు అందరికీ వివరిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసేయండి. నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఈజీగా అందుతుంది. సో ఈరోజు రైల్వే జాబ్స్లో భారతీయ రైల్వేకి సంబంధించి 15,498 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ అయితే వచ్చింది మేడం గారు, ఈ 15,000 అనేసి మాకెక్కడా కనిపించట్లేదు కదా, మేము ఎలా అప్లై చేసుకోవాలి? సో దాని గురించే చెప్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్క జోన్ వైజ్ మనకి ఎన్నెన్ని ఉన్నాయనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అయితే ఒక్కొక్క జోన్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు, మొత్తం ఒకే దగ్గర అప్లై చేసుకోవడానికి అవ్వదు. మనకి freejobalert.comలో కన్నా మనం చూసుకున్నట్లయితే మనకి అప్లై ఆన్లైన్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నిరుద్యోగులకైతే ఇది అలర్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది వేరువేరుగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. సో మొత్తంగా అయితే విడుదల కావట్లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ అనేది వేల సంఖ్యలో ఖాళీలను అయితే భర్తీ చేస్తుంది. అలాగే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వేతో సౌత్ సెంట్రల్ రైల్వే పాటు వెస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లు వేరుగా అలాగే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసేసాయి. వేల సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసేయండి, తొందరగా జాబ్స్లో సెటిల్ అయిపోండి. అలాగే దరఖాస్తు చేయడానికి చివరి తేదీలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 15,498 పోస్టులను అయితే భర్తీ చేస్తుంది రైల్వే జాబ్స్. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2021. సో దీనికి మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి? సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే అంటే మన ఏపీకే వస్తుంది ఫ్రెండ్స్, తొందరగా ఏపీ అలాగే తెలంగాణ. సో ఈ 4,103 అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిక్, అలాగే పెయింటర్ లాంటి పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3వ తేదీ చివరి తేదీ. చూడండి, ఇంకో 2 రోజులే టైం ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ వివరాల కోసం మీరు క్లిక్ చేయాలనుకుంటే ఒకసారి freejobalert.comలోకి వెళ్ళండి. నెక్స్ట్ వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2021 వచ్చేసరికి మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది. మొత్తం వెస్ట్ సెంట్రల్ రైల్వేకి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2226 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. దరఖాస్తు చేయడానికి నవంబర్ 10th లాస్ట్ డేట్ అండి. సో ఒకసారి లాస్ట్ డేట్స్ మీరు చూసుకొని తొందరగా అప్లై చేసేయండి. నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ 2021. ఈస్టర్న్ రైల్వే మొత్తం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. సో మొత్తం పోస్టులు 2,945 ఖాళీలు అయితే ఉన్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్ మెన్, వైర్ మెన్, పెయింటర్, కార్పెంటర్ లాంటి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి వచ్చేసరికి మనకి 2021 నవంబర్ 3rd, ఇంకో 2 days మాత్రమే ఉంది. తొందరగా అప్లై చేసేయండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నార్థన్ రైల్వే వచ్చేసరికి మనకి 3,093 అప్రెంటిస్ పోస్టులను అయితే భర్తీ చేస్తుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, కార్పెంటర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 20th చివరి డేట్ అండి. ఆల్రెడీ డేట్ అనేది అయిపోయింది. సో దీని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తును స్వీకరిస్తుంది.
మొత్తం 2206 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 5 అండి డేట్. ఇంకో 4 డేస్ ఉన్నాయి. చాలా తొందరగా అప్లై చేసేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2021 సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తుంది. మొత్తం 904 ఖాళీలను అయితే ప్రకటించింది. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 అండి. ఇంకో 2 డేస్ మాత్రమే ఉంది. త్వరగా అప్లై చేసేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సౌత్ రైల్వే రిక్రూట్మెంట్ 2021 సదరన్ రైల్వే 21 ఖాళీలను అయితే భర్తీ చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. 2021 నవంబర్ 30 లాస్ట్ డేట్ అండి. ఇంకా మీకు 29 డేస్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసేయండి, జాబ్ తొందరగా కొట్టేయండి. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏం లేవు ఫ్రెండ్స్, ఇంత ఉన్నాయి మనకి. సో మళ్ళీ ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మీ ముందుకు వస్తాను. ఆ నోటిఫికేషన్స్తో సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటికి మీరు తొందరగా అప్లై చేసేయండి, తొందరగా జాబ్ సంపాదించేయండి. అలాగే రత్న మేడంని మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దీనికంటే ముందు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేసేయండి. బాయ్.